మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 672. వసుధర విరాస్కి తనకి అభికి మధ్య జరిగింది మొత్తం చెప్పి అలాగే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తుంది. విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి వసు అలాగే ఏడుస్తూ తల పైకెత్తి విరాస్ వైపు చూస్తుంది. విరాస్ మాత్రం సూటిగా వసు వైపు చూస్తూ ఉండడం చూసి విరాస్ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించకపోయేసరికి ఏమీ అర్థం కాదు. విజ్జు, నేను ఏం చెప్పానో నీకు అర్థమైందా అని వసు నెమ్మదిగా అంటుంటే, అంటే నా గతం నీకు అమెరికాలో ఉన్నప్పుడే తెలిసిందన్నమాట అని విరాస్ అడుగుతుంటే, అవును అని నెమ్మదిగా చెప్తుంది వసుధర. మరి ఎందుకు ఇన్ని రోజులు నాకు చెప్పకుండా నా దగ్గర దాచావు? నీకు తెలుసా, నా గతం నీకు తెలిస్తే నువ్వు నన్ను ఎక్కడ అసహించుకుంటావేమోనని, ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమోనని నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా? కానీ నువ్వేమో నా గతం తెలిసినా కూడా నాకు చెప్పకుండా నీ దగ్గరే నీ మనసులోనే దాచుకున్నావు. సరే, అది వదిలేసి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను బయటికి వెళ్ళొద్దు అని, కానీ కనీసం నా మాటకి వాల్యూ ఇవ్వాలని కూడా అనిపించలేదా నీకు? నాకు చెప్పకుండా ఆ అభి దగ్గరికి వెళ్ళావు. వాడేదో బెదిరిస్తే నాకు చెప్పకుండా నా దగ్గర నిజం దాస్తూ నేను అంత ప్రేమగా నీకు ప్రపోజ్ చేస్తే నా ప్రేమని రిజెక్ట్ చేశావు. ఇప్పుడేమో ఇందాక రెస్టారెంట్ దగ్గరికి కూడా వెళ్ళానని చెప్తున్నావు. ఇప్పుడు వాడు నీకు తెలియకుండా ఎక్కడ పెళ్లి చేసుకుంటాడేమోనని భయపడి ఇప్పుడు నాకు నిజం చెప్తున్నావు. ఒకవేళ వాడు అప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోకపోతే నువ్వు నాకు నిజం చెప్పేదానివి కాదు కదా అని విరాస్ కోపంగా అనేసరికి వసు భయంగా లేచి నుంచుని విరాస్ వైపు చూస్తుంది. చెప్పు అని విరాస్ కొంచెం గట్టిగా అనగానే వసు భయంగా 2 అడుగులు వెనక్కి వేసి, అది కాదు విజ్జు అని అంటుంటే, షటప్ వసు, నీ కంటికి నేనొక పిచ్చివాడిలాగా కనిపిస్తున్నాను. అందుకే నేను ఆస్ట్రేలియా నుండి వచ్చిన తర్వాత కూడా నీ జీవితంలో ఎన్నో జరిగినా కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అన్నీ నేనే తెలుసుకున్నాను. ఇప్పుడు కూడా అంతే. ఆ అభి అంతా ప్లాన్ చేస్తున్నా కూడా కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పాలని నీకు అనిపించలేదు, అంతే కదా? నీకు నాపై చాలా నమ్మకం ఉంది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకా నువ్వు నేను కలిసి ఉండటం జరగని పని. ఎలాగో అభి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు కదా, రేపు మార్నింగ్ వెళ్ళి వాడినే పెళ్లి చేసుకో అని విరాస్ అనగానే విజ్జు అని కోపంగా అంటుంది వసుధర. ఏమైంది? రేపు మార్నింగు నాకు చెప్పకుండా ఎలాగో టెంపుల్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యావు కదా. ఇప్పుడు వాడి ఫ్రెండ్ నీకు కాల్ చేసి చెప్పాడు కాబట్టి, నీకు నిజం తెలిసింది కాబట్టి నాకు చెప్పావు. లేకపోతే ఎలాగో రేపు మార్నింగ్ నాకు చెప్పకుండా టెంపుల్కి వెళ్ళేదానివి. వాడు నీ మెడలో తాళి కట్టేవాడు. అప్పుడు నువ్వు వాడిని పెళ్లి చేసుకునేదానివి. నేను పిచ్చివాడిలాగా ఇలాగే ఎదురు చూస్తూ ఉండేవాడిని, అంతే కదా అని విరాస్ కోపంగా అనేసరికి వసు కన్నీళ్లతో విరాస్ వైపు చూస్తూ, ఐఎమ్ సారీ విజ్జు అని అంటుంది. నీ సారీ నాకేమీ అవసరం లేదు, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని విరాస్ కోపంగా అనగానే, విజ్జు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళకపోతే ఆ అభి నాన్నని చంపేస్తాడు. అలా కాదని టెంపుల్కి వెళ్తే వాడు ఏదన్నా చేసి బలవంతంగా నా మెడలో తాళి కడితే నేను ఆ క్షణమే చచ్చిపోతాను విజ్జు అని వసు అనగానే, వస్తారా అని కోపంగా అంటాడు విరాస్. వసు స్పీడ్గా వచ్చి విరాస్ని హక్ చేసుకుని, ప్లీజ్ విజ్జు నన్ను అర్థం చేసుకోవా ప్లీజ్ అని అలాగే ఏడుస్తుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ వసు ఫేస్ పట్టుకుని తల పైకెత్తి వసు కళ్ళల్లోకి చూస్తుంటే విరాస్ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక వసు అయోమయంగా విరాస్ వైపు చూస్తుంది. ఏంటి, ఇప్పుడు నేను మాట్లాడిందంతా నిజమని అనుకున్నావా అని విరాస్ అనగానే, కాదా అని వసు అర్థం కాక అడుగుతుంటే తన తలని వసు తలతో ఢీకొట్టి, నీపై కోపం చూపిస్తే ఎలా ఉంటుందా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని చిన్న శాంపిల్ చూపించాను అంతే. నీపై కోపం తెచ్చుకుంటానా వసు అని విరాస్ అనగానే, అంటే నాపై నిజంగా నీకు కోపం లేదా విజ్జు? నిజం నీ దగ్గర దాచినందుకు నన్ను ద్వేషించడం లేదు కదా అని వసు అయోమయంగా అంటుంటే, నాకు ఇదంతా ముందే తెలుసు వసు. నిన్న నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు నేను చాలా పెయిన్ తీసుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ నాకు జరిగింది మొత్తం తెలిసింది అని అనగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ ఉండిపోతుంది. విరాస్ వసు తలపై చిన్నగా వేళ్లతో పడుస్తూ, ఓయ్ ఎక్కడికి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయావు అని అనగానే,
నువ్వు ఏం చెప్తున్నావు విజ్జు? అంటే నా గురించి అబ్బి గురించి నీకు పూర్తిగా తెలుసా అని వసు ఆశ్చర్యంగా అంటుంటే, మొత్తం తెలుసు, లైవ్లో చూశాను కూడా అని విరాజ్ చెప్పగానే వసుకి ఏమీ అర్థం కాక, విజ్జు నాకేమీ అర్థం కావడం లేదు, ప్లీజ్ క్లారిటీగా చెప్పవా అని అనగానే విరాజ్ చిన్నగా నవ్వుతూ వసుని ఎత్తుకుని సోఫాలో కూర్చుని వసుని తన వడిలో కూర్చోబెట్టుకుని, అసలు ఏం జరిగిందంటే, నిన్న నేను నీకు ప్రపోజ్ చేశాను కదా, నువ్వు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయావు. ఈరోజు మార్నింగ్ నేను లేచిన తర్వాత నాకు జరిగిందంతా గుర్తుకొచ్చింది. కానీ అలా ఎలా నిన్ను వదిలేస్తానని అనుకున్నావు? ఒకవేళ నాకు నిజం తెలియకపోయినా నేను మార్నింగే నీ దగ్గరికి వచ్చేవాడిని. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు హుస్సేన్కి అనుమానం వచ్చి తను నిన్ను ఫాలో చేస్తూ వచ్చాడంట. తను నీకు అబ్బికి మధ్య జరిగింది మొత్తం వీడియో తీశాడు. పాపం తను ఫ్లోర్కి కిందకి దిగుతుండగా తన తలకి గాయం అవ్వడం వలన స్పృహ కోల్పోయాడు. లేకపోతే నిన్నే నాకు ఈ విషయం తెలిసేది. నువ్వు ఇంతలా బాధపడేదానివి కాదు. తర్వాత విలియమ్స్ కూడా జరిగింది మొత్తం చెప్పాడు. అమెరికాలో ఉన్నప్పుడే నా గతం నీకు చెప్పాడని, అప్పుడే నువ్వు నా గతాన్ని యాక్సెప్ట్ చేశావని, అదంతా విన్న తర్వాత నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? ఇన్ని రోజులు నా గతం నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ నన్ను రిజెక్ట్ చేస్తావేమోనని భయపడ్డాను. కానీ నా గతం నీకు తెలిసి నన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తావని తెలిసిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నువ్వు కొంచెం కూడా ఊహించలేవు వసు. అప్పుడే నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. నీ కాల్ డీటెయిల్స్ తెప్పించాను. అభి నీతో మాట్లాడింది విన్నాను. తర్వాత నిన్న నైట్ నువ్వు నన్ను ఫాలో చేసి రావడం, తర్వాత విక్రమ్కి నా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అభిని కొట్టడం, ప్రతిదీ నాకు తెలుసు వసు. కానీ నువ్వు నాతో ఎప్పుడు చెప్తావా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ నేను పడుకున్నాను అని అనుకుని నువ్వు నిజం మొత్తం నాకు చెప్పావు, గుర్తుందా? అప్పుడే అర్థమైంది నువ్వు ఎంత పెయిన్ అనుభవించావని. అలాగే అభి నీతో మాట్లాడింది కూడా విన్నాను. ఆ ట్రాకర్ పని చేయకుండా ఉండడానికి కారణం నేనే మన మాటలు వాడు వినకుండా ఆ ట్రాకర్ని హ్యాక్ చేశాను అని చెప్పగానే వసు మాత్రం విరాస్ మాటలకి అలాగే ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని మరి విరాస్ వైపు చూస్తూ ఉంటుంది. ఇందాక నువ్వు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నేను, విక్రమ్, వైష్ణవి ముగ్గురు కూడా నీ క్యాబిన్ పక్కనే ఉన్నాము. అక్కడ నీకు అభికి జరిగింది మొత్తం నేను విన్నాను. నువ్వు వాడిపై వేడివేడి సూప్ వంపడం, వాడితో కోపంగా మాట్లాడడం ప్రతిదీ నేను చూశానురా. ఇంకా నువ్వు ఫ్లాట్కి వచ్చిన తర్వాత వాడు చెప్పింది తలుచుకుని బాధపడతావని, నిన్ను డైవర్ట్ చేయాలని ఇలా డ్రింకు నాటకం ఆడాను. చూసావు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అభి గురించి పూర్తిగా మర్చిపోయావు. మళ్ళీ నీకు ఆ దీపక్ కాల్ చేసి చెప్పడం వలన నువ్వు ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అని ఆలోచించాను. కానీ చివరికి నీకు ఏ ఆప్షన్ లేదు. అందుకే మేడం గారు నాకు నిజం చెప్పారు అని అనగానే వసు మాత్రం ఇంకా షాక్ నుండి తేరుకోకుండా విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. విరాస్ చిన్నగా నవ్వుతూ వసు బుగ్గపై ముద్దు పెట్టుకోగానే వసు ఉలిక్కపడి విరాస్ వైపు చూస్తూ, అంటే ఇదంతా తెలిసే మీరు మార్నింగ్ నుండి నార్మల్గా నా దగ్గరున్నారా? నా గురించి పూర్తిగా తెలుసుకున్నారా? నేను మిమ్మల్ని నిన్న సాయంత్రం ఫాలో చేయడం, విక్రమ్ సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఈరోజు అభితో మాట్లాడడం ప్రతిదీ మీకు మొత్తం తెలుసా? అమ్మో, మీరు పైకి కనిపించరు కానీ అప్పుడు కూడా అంతే. అభి గురించి పూర్తిగా తెలుసుకుని ఆస్ట్రేలియా నుండి సడన్గా ఇండియాకి వచ్చేశారు. కానీ నాతో మాత్రం ఏమీ తెలియనట్టున్నారు. నాకెప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా మీరు నా పక్కనే ఉంటారు కదా. కానీ నేనే ఆ విషయాన్ని గమనించుకోకుండా పిచ్చిదానిలాగా ఏదేదో చేసేస్తూ ఉంటాను. నేను ప్రతిసారి ప్రాబ్లంలో పడకుండా నన్ను కాపాడుతూనే వచ్చావు విజ్జు. నిజంగా నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని వసు అలాగే విరాస్ని హక్ చేసుకుని ఉండిపోతుంది. విరాస్ కూడా జరిగింది మొత్తం వసుదారికి చెప్పడం వలన తను కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ వసు చుట్టూ చేతులు వేసి అలాగే కొన్ని క్షణాలు ఉండిపోతాడు. తర్వాత వసు టక్కున కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తూ, విజ్జు నాకు భయంగా ఉంది. అభి నాన్నని ఏమైనా చేస్తాడేమో. ప్లీజ్ వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నా మెడలో తాళి కట్టి నన్ను నీ భార్యని చేసుకోవచ్చు ప్లీజ్ అని వసు అంటుంటే విరాస్ షాక్గా వసు వైపు చూస్తాడు. మరి వసు చెప్పిన దానికి విరాస్ ఒప్పుకుంటాడా లేదా
ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.